ఈరోజు పరకాల ప్రభాకర్ గారు, తులసి చెందూరు గారి ఇంటర్వ్యూ అయితే నేను 1 అవర్ నుంచి చూసాను. చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక పెద్దాయన హరికథ చెప్తుంటే ఒక చంటి పాప ఆ హరికథను వింటూ కొడుతున్నట్టుగా అనిపించింది తప్ప, అందులో తన బయోగ్రఫీ తను రాసుకున్నట్టు విధానంగా ఉంది గానీ, ఎక్కడా కూడా ఓ జర్నలిజం మీద అక్కడ క్వెషన్స్ బ్యాంక్ గాని రేజ్ చేయడం గాని ఏమీ జరగలేదని అనిపించింది. ఏదేమైనా గానీ, ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం అతను గొప్ప, ఇంటర్వ్యూ తీసుకోవడం ఈవిడ గొప్ప అదని పక్కన పెట్టేస్తే అయితే ఆయన ప్రజారాజ్యం గురించి మాట్లాడుతూ 15 సంవత్సరాలో, 16 సంవత్సరాలో అయిపోయింది ప్రజారాజ్యం పార్టీ షట్ డౌన్ అయిపోయి. అటువంటి పార్టీ గురించి ఇప్పటికి ఆయన ఒక స్టాండ్ మీద అయితే నిలబడ్డారు. ఆ స్టాండ్ ఏంటంటే ప్రజారాజ్యంలో టికెట్లు అమ్ముకున్నారు చిరంజీవి గారు గాని, ఆయన ఫ్యామిలీ గాని. మరి ఈరోజు అదే పార్టీ నుంచో లేకపోతే అదే ఫ్యామిలీ నుండి బయటకొచ్చేసిన నాగేంద్ర బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇప్పుడు రాజకీయాల్లో ఆళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. అటువంటి యాక్టివ్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గాని, నాగేంద్ర బాబు గారు గాని ఈ విషయంలో అయినా స్పందిస్తారా? లేకపోతే బాలకృష్ణ గారి విషయంలో లాగా ఈ విషయంలో కూడా వాళ్ళు మిన్నంటున్న వ్యక్తిలా ఉండిపోతారో మరి చూడాలి. దీని మీద అయితే ఫ్యాన్స్ చాలా దారుణంగా అయితే స్పందిస్తున్నారు. పరకాల ప్రభాకర్ గారిని విమర్శిస్తున్నారు. గతంలో పరకాల ప్రభాకర్ గారు ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కలేని పొజిషన్ అయింది. అటువంటి వ్యక్తి చిరంజీవిని విమర్శిస్తారనేసి ఆ వీడియో కామెంట్ రూపంలోనే చాలామంది వ్యక్తపరుస్తున్నారు. మరి ఎప్పుడూ లేని విషయం ఏంటంటే పరకాల ప్రభాకర్ గారు సడెన్‌గా మళ్ళీ బయటకొచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి, ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ విషయాన్ని పర్టిక్యులర్‌గా నోట్ చేసి మరి ఆయన చెప్పడం ఏంటో అన్నది కొంచెం ఆశ్చర్యం కల్పించింది. అయితే ఏదేమైనా గానీ, ఎక్కడ మొదలుపెట్టిన ఇంటర్వ్యూ ఎక్కడ ఎండ్ అయినా గానీ, ఒక విషయం అయితే ఆయన బాగా స్టాండ్ తీసుకున్నారు. అదేంటంటే బీజేపీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. బీజేపీ గవర్నమెంట్‌లో వచ్చే పథకాలు గానీ, ఇయన్నీ కూడా ఎంత సంక్షేమంగా ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్ యొక్క విధి విధానాలు గానీ, వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మైనారిటీ వర్గాలు నాశనం అయిపోతున్నాయనేసి ఆయన గట్టిగా అయితే స్పందించుతున్నారు. దాని మీద ఆయన స్టాండ్ తీసుకున్నారు అంటున్నారు. మరి దీని మీద నిర్మలా సీతారామన్ గారి మీద అయితే మాత్రం ఆయన ఏ విధమైన క్వెషన్ బ్యాంక్ రేజ్ చేయలేదు. నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ సమావేశాలు గత 5, 6 ఏళ్ల నుంచి ఆవిడ చేస్తున్న బడ్జెట్ సమావేశాల మీద ఎటువంటి క్వెషన్ బ్యాంక్ అయితే మాత్రం పరకాల ప్రభాకర్ గారు ఈ ఇంటర్వ్యూలో రేజ్ చేయలేదు. కనీసం ఆ విషయం మీద జర్నలిస్టు తులసి చందు గారు కూడా అడగలేదు. మరి ఇది చాలా ఆశ్చర్యం లోనైన విషయం ఇది మరి. మరి ఇది చూడాలి. ఇది తర్వాత ఈ ఇంటర్వ్యూ మీద వచ్చే కామెంట్స్‌తో తర్వాత రోజుల్లో పరకాల ప్రభాకర్ గారు ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారనేది.